ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. సర్వశక్తిగల దేవుడు ఉన్నాడా అనే పుస్తకాన్ని మనం చదువుతున్నాం. ఒక ఇల్లు దాని పునాదుల కంటే బలమైనదై ఉండనేరదు. దేని మీద ఇల్లంతా కూర్చుంటుందో ఆ పునాది మీద ఇంటి యొక్క వివిధ భాగాలు ఆధారపడతాయి. ఇంటికి పునాది ఎట్టిదో సర్వశక్తిగల దేవుడు ఉన్నాడా అనే ప్రశ్న మానవ జీవితానికి అట్టిదయ్యున్నది. దేవుని యందలి మన విశ్వాసము లేక అవిశ్వాసము మన ఆలోచనకు పునాదిగా నిలిచి జీవితాన్ని గూర్చి మనకున్న భావాలన్నిటినీ వ్యాఖ్యానిస్తుంది లేక వాటికి రంగుదిద్దుతుంది. కనుక ఎవడైనా అడగగలిగే మిక్కిలి సంపూర్ణమైన ప్రశ్న దేవుడు ఉన్నాడా అనేదే. ఆ ప్రశ్న అంత ప్రాముఖ్యమైనదనడానికి కారణమేమంటే జీవితాన్ని గూర్చిన మిగిలిన ప్రశ్నలన్నిటికీ వచ్చే జవాబు దీని చేతనే ప్రభావితమవుతుంది. ఉదాహరణకు, లేడు, దేవుడు లేడు అని ఒక మనిషి ఈ ప్రశ్నకు బదులిచ్చాడనుకుందాం. అప్పుడు నేను ఈ లోకంలో ఎలా జీవించాలి అనే ప్రశ్నకు ఇతడు జవాబు చెప్పేటప్పుడు, నేను ఎలా కోరుకుంటే అలా బ్రతకవచ్చు, నేను సృజింపబడిన జీవిని కాను గనుక పైనున్న ఏ అధికారానికి నేను జవాబుదారినై ఉండను. నాకున్న ఒకే ఒక బాధ్యత నా సంతోషాన్ని బలపరుచుకొనడం మరియు సాటి మానవుల అభివృద్ధిని న్యాయమైన మార్గంలో బలపరచడం, అంతే. వీటికి మించి నా జీవితంలో నేనేమి చేస్తున్నానో అది నా ఇష్టం. మరణాన్ని దాటి నేను తిరిగి జీవించబోయేది లేదు కనుక ఈ జన్మలోనే నేను పొందగల జీవితాన్నంతటినీ నేను సంపూర్ణంగా అనుభవించాలి అని అంటాడు. ఇప్పుడు ఆ ప్రశ్నకి, సర్వశక్తిగల దేవుడు ఉన్నాడా అన్న ప్రశ్నకి అవును, దేవుడున్నాడు అని ఒక మనిషి సమాధానం చెప్పాడే అనుకో. నేను ఈ లోకంలో ఎలా జీవించాలి అనే ప్రశ్నకి సంపూర్ణంగా వేరైన జవాబును అతడిస్తాడు. ఈ ప్రశ్నకి జవాబుగా, నేను సర్వశక్తుని వలన సృజింపబడ్డాను, నా ఉనికి పట్ల ఆయనకు స్పష్టమైన ఉద్దేశం ఉంది, నేను ఆయన సంకల్పాన్ని కనుక్కోవాలి, ఆయన చిత్తమేమో దానిని కనుగొనటం వలన దాని ప్రకారం జీవించటం వలననే శాంతిని, సృష్టికర్త నా కొరకు ఉద్దేశించిన ఏర్పాటును నేను కనుగొనగలను. ఈ లోకంలో నేను ఎలా జీవించానో దాని గురించి ఒకనాడు ఆయన నన్ను అడగడానికి పిలుస్తాడు అని అంటాడు. సర్వశక్తిగల దేవుడు ఉన్నాడా అనే ప్రశ్నను బహుజాగ్రత్తగా ఆలోచన చేద్దాం. దేవుడు ఉన్నాడని నమ్మడానికి బలవత్తరమైన ఆధారములున్నాయా? ఏది ఎలాగున్నా దేవుని ఉనికిని గూర్చిన వాదనతో బైబిల్ ప్రారంభం కాలేదు. దేవుడున్నాడనే వాస్తవాన్ని స్థిరపరచుతూ అది ప్రారంభమవుతుంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదికాండం 1:1 ఉంది. ఏది ఎలాగున్నా దేవుని ఉనికికి తార్కికమైన రుజువులు బైబిల్లో చెదురుమదురుగా కనిపిస్తాయి. కొన్ని ప్రత్యక్షంగాను మరికొన్ని పరోక్షంగాను ఇవ్వబడ్డాయి. కొన్ని బహిర్గతంగా చెప్పబడ్డాయి, మరికొన్ని గుప్తం చేయబడ్డాయి. 2 సంగతులను ఆలోచించడం వలన వాటిలో కొన్నింటిని సంక్షిప్తంగా చూద్దాం. ఈ 2 కారణాలను లోతుగా నీవు ఆలోచించినట్లయితే దేవుడు నిజంగా ఉన్నాడని ధైర్యంగా చెప్పడానికి అవి నిన్ను నడిపిస్తాయి. దేవుడు నిజంగా ఉన్నాడని మనలను నమ్మించే మొదటి సాక్ష్యం మన చుట్టూ మన పైన ఉన్న లోకమే. భూమియు విశ్వమును సమానంగా దేవుని ఉనికిని చాటుతున్నాయి. మనం నిలిచియున్న గ్రహాన్ని భూమి అని పిలుస్తాం. ఇది సూర్య కుటుంబంలో భాగమై ఉంది. సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఈ సూర్య కుటుంబానికి ప్రశ్నింపబడని క్రమమును, డిజైన్ ఉన్నాయి. గ్రహాలన్నీ తమ తమ పరిధుల్లో తిరుగుతూ ఉంటాయి. ఒకదాని మీద మరొకటి ఎన్నడూ పడవు. సరి అయిన వేగంతోనూ సరి అయిన దూరంలోనూ సూర్యుని చుట్టూ అవి తిరుగుతాయి. సూర్యునితో భూమికి ఉన్న సంబంధాన్ని బట్టి రాత్రులు, పగళ్ళు, ఋతువులు ఏర్పడతాయి. ఎల్లవేళలా సూర్యుని నుండి భూమి తగినంత దూరంలోనే ఉంటుంది. సూర్యుని నుండి మనం ఏమాత్రం దూరమయ్యామో మంచుగడ్డైపోతాం. మనం ఇంకేమైనా దగ్గరకు వచ్చామో మాడిపోతాం. మనం నివసించే భూమండలమే కాక ఆకాశంలో అసంఖ్యాకమైన సౌర కుటుంబాలు ఉన్నట్టు శాస్త్రజ్ఞులు పేర్కొంటారు. విశ్వం యొక్క పొడవు వెడల్పెంతో మనకు తెలియదు. దాని చివరి కొనకు టెలిస్కోపు మనలను తీసుకొని వెళ్ళలేదు. దాని వెడల్పు ఎంతో మన మనస్సులు కూడా గ్రహించలేవు. విశ్వాన్ని గురించి మనకు తెలియనిది ఎంతో ఉన్నా దానిలో ఒక విషయాన్ని గురించి మాత్రం మనకు నిశ్చయంగా తెలుసు. అది ఒక క్రమమును, డిజైన్ను కలిగి ఉంది. అది ఎగుడు దిగుడుగా కానీ చిందరవందరి అయినదిగా కానీ లేదు. అది ఏకము చేయబడినదై క్రమముగా నిలుపబడినదై ఉందనేది వాస్తవమే. దాని విషయమై రెండింటిలో ఏదో ఒక నిర్ణయానికి వచ్చేలా విశ్వం యొక్క ఉనికి ధైర్యంగా అడుగుతుంది. అది సృజింపబడినదైనా అయ్యుండాలి,
లేదా కేవలం ఆకస్మికంగా సంభవించినదైనా అయ్యుండాలి. విశ్వం తనంతా అదే కలిగిందని ఒకడు వాదించగోరితే అది శూన్యంలో నుండి వచ్చిందని అయినా రుజువు చేయాలి, లేదా ఇంతకు మునుపు ఉన్న పదార్థాలలో జరిగిన ప్రేలుడు కాస్మిక్ ఎక్స్ప్లోజన్ ఫలితంగా వచ్చినదైనా అయి ఉండాలి. అసలు ప్రధానమైన తొలి 2 తీర్మానాలలో విశ్వం సృష్టింపబడింది అనేది మాత్రమే న్యాయసమ్మతమైనది. శూన్యంలో నుండి విశ్వం వచ్చిందని యథార్థంగా లేక న్యాయబుద్ధితో ఎలా నమ్మగలం? కేవలం పదార్థం మాత్రమే శాశ్వతంగా ఉందని, విశ్వం అనేది కాస్మిక్ ఎక్స్ప్లోజన్ వలన ఏర్పడిందని తార్కిక వివేచనతో మనం ఎలా నమ్మగలం? చేతిలో పుస్తకం పట్టుకొని ఒక మనిషి నా వద్దకు వచ్చాడు అనుకుందాం. కొద్దిసేపు అనుకుందాం. ఆ పుస్తకం నాకిచ్చి దానివైపు చూడమని అతను నన్ను అడిగాడు. ఆ పుస్తకం యొక్క ముందు కవర్ మీద క్రూడెన్స్ కంప్లీట్ కాంకడెన్స్ అని ఉంది. ప్రచురణకర్తల యొక్క స్థానంలో జోండర్ వాన్ అని ముద్రించబడింది. నేను పేజీలను తిరగవేస్తుండగా ఇంగ్లీష్ బైబిల్లో ఉన్న వివిధములైన పేర్లు, స్థలాలు, పదప్రయోగాలు అక్షర క్రమంలో కూర్చోబడి బైబిల్లో అవి ఎక్కడ కనిపిస్తాయో ఆ రెఫరెన్సులు వాటి క్రింద వేయబడి ఉన్నాయి. ఆ పుస్తకం యొక్క అట్ట మీద 2,00,000 రిఫరెన్సులకు పైగా అందులో పేర్కొనబడినట్టు చెప్పబడింది. నేను పబ్లిషింగ్ కంపెనీని కాంటాక్ట్ చేసి ఇలాంటి ఒక కాపీని పొందగలనేమో విచారిస్తానని ఆ మనిషితో నేను అన్నానే అనుకో. నాకు బుక్ ఇచ్చిన అతన్ని ఇలాంటి బుక్కే నాకు కావాలని, నేను దీని గురించి విచారణ చేస్తా అని నాకు బుక్ ఇచ్చిన అతనితో అన్నానే అనుకో. అందుకు అతను చెప్పే జవాబు, ఈ పుస్తకం యొక్క కాపీని నీవు కొనలేవు. జోండర్ వాన్చే అది ప్రచురింపబడలేదు సరిగదా. అలెగ్జాండర్ క్రూడెన్స్ కూడా దాన్ని ఏరి ఒకదానితోనొకటి కూర్చలేదు. ఈ పుస్తకం దానంతట అదే కలిగింది. దాని పరిపూర్ణమైన స్థితిలో దాన్ని కనుగొన్నాను. శూన్యంలో నుండి అది ఉనికిలోనికి వచ్చింది అని ఆ మనిషి అన్నాడనుకో. ఈ పేర్లు, స్థలాలు, ఇంగ్లీష్ బైబిల్ యొక్క పద ప్రయోగాలు ఒకదానితోనొకటి ఎవరి చేతను కూర్చబడలేదంటావా? ఈ 2,00,000 పైబడిన రిఫరెన్సులు శూన్యంలో నుండి ఉనికిలోనికి వచ్చాయని నీవు నాకు చెప్తున్నావా? ఈ పుస్తకానికి టైప్ సెట్ చేసి దాన్ని ప్రింట్ చేసి బైండింగ్ చేయలేదంటావా అని నేను తిరిగి అతన్ని అడిగాను. అవును, అదే నేను చెప్తున్నది అని అతడు చెప్పాడే అనుకో. అందుకు నేను, నీవు అపార్థం చేసుకున్నావు. మనిషిగా నేను నిన్ను గౌరవిస్తాను, కానీ ఈ పుస్తకం యొక్క మూలాన్ని గూర్చిన నీ తీర్మానాన్ని నా జ్ఞానం అంగీకరించదు. నేను తప్పుగా రుజువు చేయబడతానేమో అనే ఏ భయము లేకుండా ఈ పుస్తకం దానంతట అదే పుట్టుకు రాలేదు అని నేను అంటాను. ఆ మనిషికి ఇచ్చిన నా జవాబు విషయంలో నేను స్థిర నమ్మిక కలిగి ఉన్నాను. ఎందుకంటే తార్కికంగా ఆలోచింపగల నా సామర్థ్యం ఆ పుస్తకం యొక్క మూలాన్ని గూర్చి మరి యొక్క తీర్మానం చేయడానికి అంగీకరించదు. మరొక మనిషి వచ్చి ఒక రేడియోను నా చేతికి అప్పగించాడు అనుకుందాం. ఆ మనిషి నాతో ఇలా అన్నాడు, నీవు రేడియో వైపు చూడాలని కోరుతున్నా. దీని అడుగున ఒక ఎలక్ట్రికల్ తీగను లోపలికి చొప్పించాలి. ఎలక్ట్రికల్ శక్తితో ఈ రేడియోను ఆన్ చేసుకొని నీవు వినవచ్చు. ఈ రేడియో లోపలి అడుగు భాగాన ఒకలాంటి బ్యాటరీ ఉంది. విద్యుత్ ప్లగ్తో దీన్ని కలిపినట్లయితే ఆ బ్యాటరీలో విద్యుత్ శక్తి భవిష్యత్ ఉపయోగం కొరకు నిల్వ చేయబడుతుంది. ఈ విధంగా విద్యుత్ కనెక్షన్ లేకుండగాను దూరంగా వెళ్ళినప్పుడు విద్యుత్ శక్తితో సంబంధం అవసరత లేకుండగా నీవు దాన్ని వాడుకోవచ్చు. దీన్ని ఇంటి వద్దనేమి ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా వాడుకోవచ్చు. అందుకు ఇది చాలా ప్రయోజనకరమైన వస్తువు. నేను కొంత ప్రయాణం కూడా చేస్తూ ఉంటాను. ఇలాంటి రేడియో నాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇటువంటి రేడియో నేను కొనాలనుకుంటున్నాను అని అన్నానే అనుకో. ఓ లేదు, ఈ రేడియో కొనగలిగింది కాదు, అది సృజింపబడింది, తయారు చేయబడింది కాదు. అది సృజింపబడింది కాదు, అది కేవలం సంభవించింది. ఇక్కడికి సమీపంలోనే ప్లాస్టిక్స్, మెటల్స్, కొయ్య వగైరా అన్ని రకాలైన సామాగ్రిలుండే ఒక ఫ్యాక్టరీ ఉంది. ఆ బిల్డింగ్లో కొద్ది వారాల క్రిందట గొప్ప శబ్దంతో ప్రేలుడు జరిగింది. వస్తు సామాగ్రి అంతా గాలిలోనికి త్రోయబడింది. అవి ఇంకా గాలిలోనే ఉండగా కొన్ని పదార్థాలు కలిసి వచ్చాయి. ఏదో ఒక విధంగా ఒకదానితోనొకటి చొప్పించుకున్నాయి. అందులో నుండి వస్తు రూపంగా ఇది నేల మీద పడింది. పాడైపోయిన ఆ బిల్డింగ్ యొక్క కూలి ఉన్న వస్తువుల కుప్ప మరియు రాళ్ల గుట్టల్లో మేము ఈ రేడియోను కనుగొన్నాం. ఇది డిజైన్ చేసిందో లేక తయారు చేసిందో కాదు, ఇది ఒక ప్రేలుడు ఫలితంగా వచ్చింది అని అన్నాడనుకో. అందుకు నేను, ఈ రేడియో డిజైన్ చేయబడలేదని, జాగ్రత్తగా ఒకదాని మీద ఒకటి అమర్చబడలేదని నన్ను నమ్మవని నీవంటున్నావా?
ఈ రేడియో తెలివిని బట్టి వచ్చింది కాదని, కేవలం విపత్కరమైన ఆకస్మిక సంభవానికి ప్రతిఫలంగా వచ్చిందని నీవు చెప్తున్నావా అని నేను అన్నాననుకో, ఆ రేడియో అలాంటి గొప్ప శబ్దంతో జరిగిన ప్రేలుడిలో నుండి వచ్చిందని అతడు నిగ్గదీస్తుంటే, ఆ రేడియో విషయంలో నీవు అపార్థం చేసుకొని ఉంటావు. ఆలోచన చేయగల ఏ వ్యక్తి కూడా అలాంటి తీర్మానానికి రాలేడు. ఈ విధంగా రేడియో ఉనికిలోనికి వచ్చిందనే భావన నేను కలిగి ఉండలేను అని అంటాను. ఆ మనిషికి నేను ఇచ్చే జవాబు విషయంలో సంపూర్ణమైన నిశ్చయతతో ఉంటాను నేను. ఎందుకంటే రేడియో అనేది శూన్యంలో నుండి పుట్టుకొచ్చేది కాదు. దాన్ని ఎవరో ఒకరు ఎంతో అద్భుతమైన రీతిలో తయారు చేస్తే కానీ తయారు చేయబడదు. పుస్తకం విషయంలోనేమి, రేడియో విషయంలోనేమి సంపూర్ణ నిశ్చయతతో మనం వచ్చి చేరుకున్న తీర్మానం కంటే ఎంతో మిన్నగా విశ్వాసాన్ని గురించిన తీర్మానం జరగాలి. విజ్ఞాన శాస్త్రంలో ఉన్న ఎంతటి అలంకారమైన శాస్త్ర పారిభాషిక పదాలైనా శూన్యంలో నుండి విశ్వం వచ్చిందని కానీ, లేదా గంభీరమైన శబ్దంతో జరిగిన ప్రేలుడు వలన అది కలిగిందని కానీ నమ్మించలేవు. పుస్తకం కంటేనూ రేడియో కంటేనూ ఊహించలేనంత ఎక్కువగా మహావిశ్వం డిజైన్ చేయబడింది, చిత్రించబడింది. పుస్తకం ఊరికే ఉత్పన్నమైనదని కానీ, లేదా రేడియో గొప్ప శబ్దంతో ఫ్యాక్టరీలో జరిగిన ప్రేలుడు వలన రూపొందిందని కానీ మనం నమ్మలేనప్పుడు, మహావిశ్వం శూన్యంలో నుండి వచ్చిందని కానీ, మతిలేని పదార్థం ప్రేలినందున అది ఏర్పడిందని కానీ ఎలా నమ్మగలం చెప్పండి? ఏ కొంచెం వివరంగానైనా మహావిశ్వాన్ని గురించి చదివిన వారెవరైనా అది సంకీర్ణమైన పద్ధతితోనూ సూక్ష్మతతోనూ కూడినదని గుర్తించి ఆశ్చర్యపోతారు. తార్కిక జ్ఞానంతో మనం ఏ తీర్మానానికైతే వచ్చామో దాన్ని బైబిల్ స్థాపిస్తోంది. కీర్తనలు 19:1 ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది అని అంటుంది. మరో విధంగా చెప్పాలంటే, వెన్నెల రాత్రిలో నేల మీద కూర్చుండి మనం ఆకాశం వైపు తేరి చూసినట్లయితే అద్భుతమైన ఆరాధన కార్యక్రమంలో కూర్చుండి ఉన్నట్టే ఉంటుంది. అసంఖ్యాకములగు నక్షత్రాలతో కూడిన రాత్రి ఆకాశము ప్రీచర్గాను, మనమే స్థానిక సంఘంగా ఉంటాం. ఆడిటోరియం మనం కూర్చుండే పచ్చిక బయలే. ఆ ప్రీచర్ మౌనంగా కానీ బహు అనర్గళంగా నక్షత్రాలు ఊరకే సంభవించినవి కావని, అవి సృజింపబడినవేనని ప్రకటిస్తాడు. నక్షత్రాలతో కూడిన ఆకాశం దేవుని మహిమను వివరిస్తుంది. మన ఆ ఆరాధన కార్యక్రమాన్ని వదిలి వెళ్ళేటప్పుడు ఈ ప్రీచర్ ద్వారా నేను విన్న సందేశము రైట్ అయి ఉండాలి. నా తార్కిక జ్ఞానము మరి ఇక ఏ సందేశాన్ని అంగీకరింపనొల్లదు అని మనం అంటాం. క్రొత్త నిబంధన లేఖకులలో ఒకడైన పౌలు ఇలా వ్రాశాడు: ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి గనుక వారు నిరత్తరులై ఉన్నారు. రోమాపత్రిక 1:20. విశ్వంలో కనిపించే సృష్టించే వస్తువులు కంటికి కనిపించని అదృశ్యమైన దేవుని హస్తాన్ని రుజువు చేస్తున్నాయి. ఆయన సర్వశక్తి గల అధికారాన్ని, ఆయన మానవాతీతమైన స్వభావాన్ని అవి తెలుపుతున్నాయి. దేవుని ఉనికి సాధారణమైన ప్రత్యక్షత ద్వారా మన చుట్టూనున్న లోకం, మనకు పైగా ఉన్న లోకం ద్వారా మనం నేర్చుకుంటాం. పౌలు కూడా ఇలాగే అన్నాడు: అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేయుచు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చిన సాక్ష్యము లేకుండా చేయలేదు. అపోస్తల కార్యములు 14:17 ఉంటుంది. మన గ్రహం యొక్క లోకము, మహావిశ్వము యొక్క లోకము సర్వశక్తి గల దేవుని ఉనికికి సాక్ష్యమిస్తున్నాయి. దాదాపుగా మన అందరి అభిమానం పొందిన పిల్లల కథలలో రాబిన్సన్ క్రూజో ఓడ నిర్మానుష్యంగా ఉన్న ద్వీపం దగ్గర బ్రద్దలవుతుంది. ఆ బ్రద్దలైన ఓడ నుండి ఒడ్డునకు కొట్టుకొని వచ్చిన తోడనే తనతో పాటు బ్రతికిన వారు ఇంకెవరైనా ఉన్నారేమోనంటూ అతడు చుట్టూ చూచాడు. ఎవరూ కనిపించలేదు. బ్రద్దలైన ఓడలో తాను మాత్రమే బ్రతికాడు. ఇతర మానవుల కొరకు అతడు ఆ ద్వీపమంతా గాలించాడు. అయినా ఎవరూ కనిపించలేదు. ఆ ద్వీపమంతటిలో తాను ఒంటరిగా ఉన్నట్టు తీర్మానానికి వచ్చాడు. చెట్ల కొమ్మలతోనూ మొద్దులతోనూ ఒక విధమైన ఇంటిని అతడు తన కొరకు చేసుకున్నాడు. ఆ ద్వీపంలో లభించే అడవి పండ్లతో అతడు జీవించాడు. ఆహారం కోసం, వస్త్రాల కోసం అడవి జంతువుల్ని వలపన్ని చంపాడు. ఒక రోజున సముద్రం తీరాన అతడు నడిచిపోతుండగా మెత్తని ఇసుక మీద మరొక మనిషి యొక్క అడుగుజాడలు చూశాడు. మూడింటిలో ఏదో ఒక తీర్మానం రైట్ అవుతుందని వెంటనే అతనికి తెలిసింది. ఎవడో ఒకడు ఈ అడుగుజాడలను విడిచి వెళ్ళిపోయి ఉండవచ్చు, లేదా ఈ అడుగుజాడలను వేసిన వాడు ఒకవేళ చనిపోయి ఉండవచ్చు. అలాగైతే ఆ ద్వీపంలో క్రూజో ఆ చచ్చిన వాడిని కనుగొంటాడు.
లేదా అలాంటి అడుగుజాడలను విడిచిన వాడు ఆ ద్వీపంలో ఇంకా సజీవంగా ఉండవచ్చు. తాను కాకుండా ఇంకొకడు ఆ ద్వీపంలో ఉన్నాడన్న సత్యం తన హృదయాన్ని సంతోషపరిచింది. అడుగుజాడలు దాన్ని రుజువు చేశాయి. దాని విషయమై అతడు సంపూర్ణ నిశ్చయత గలవాడే ఉన్నాడు. ఈ ద్వీపం అంతటిని గాలించి వెదకి కడకు ఒకానొక శుక్రవారం రోజున ఆ అడుగుజాడలను వేసిన స్థానికుని అతడు కనుగొన్నాడు. తాను అతన్ని కనుగొన్న రోజును అనుసరించి అతనికి శుక్రవారం అని పేరు పెట్టాడు. ఈ కథ పుస్తకంలోని రాబిన్సన్ క్రూజో అనే వ్యక్తిలా మనం అనేక విషయాలలో ఉన్నాం. మన ఎదుట భూమి, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు అనే వాటి అడుగుజాడలు ఉన్నాయి. ఈ ముద్రలు సర్వశక్తి గల వ్యక్తిచే చేయబడినవే. ఆ అడుగుజాడలను చూచిన క్రూజో అవి ఎక్కడి నుండి రాలేదు అనే తీర్మానానికి వచ్చి ఉన్నట్టయితే బుద్ధిహీనుడై ఉండేవాడే. అలాగే తార్కిక జ్ఞానాన్ని అలక్ష్యం చేసి భూమి మరియు మహావిశ్వమంతా కేవలం సంభవించిందని లేక శూన్యంలో నుండి వచ్చిందని తీర్మానించినట్లయితే మనం అజ్ఞానులమై ఉంటాం కదా. మన చుట్టూనున్న లోకము, మనకు పై ఉన్న లోకం ఒకే ఒక తీర్మానాన్ని సూచిస్తుంది. సర్వశక్తిగల దేవుడు ఈ భౌతికమైన భూమి వెనుకను, భౌతికమైన ఈ మహావిశ్వం వెనుకను ఉన్నాడు. ఒక పుస్తకం శూన్యంలో నుండి రాలేదే, ఒక విద్యుత్ రేడియో ఒక పేలుడు ద్వారా రాలేదని మనం ఎంత రూఢిగా నమ్ముతున్నామో అలాగే దీని విషయంలోనూ మనం రూఢిగా నమ్మవచ్చు. రెండవది, దేవుడు ఉన్నాడని మనం రూఢిగా నమ్మవచ్చు. ఎందుకంటే మానవుని ఉనికి ద్వారా మనకు ఈ రుజువు లభిస్తుంది. మానవుని యొక్క ఉనికి దేవుని ఉనికిని ప్రకటిస్తుంది. భౌతికమైన విశ్వం కంటేను నరుడు చాలా గొప్ప ఆశ్చర్యకరమైన వాడై ఉన్నాడు. అతని గ్రహణ శక్తి లేక అతని మేధాశక్తిని గురించి ఆలోచించు. అతడు తార్కికంగా ఆలోచించగలడు, నమ్మగలడు, ప్రేమించగలడు, గొప్పగా ఊహించగలడు, ఉపాయం పన్నగలడు, రూపించగలడు. 4 లేక అతని కంటే ఎక్కువైన భాషలు అనర్గళంగా మాట్లాడగల జనులున్నారు. మనం నేడు నిర్మించగల ఎంతటి శ్రేష్టమైన కంప్యూటర్ కంటేను మానవ మెదడులో ఉన్న ఒక్క జీవకణం ఎక్కువ జటిలమై ఉన్నదని విజ్ఞాన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మానవుని ఆత్మ సంబంధమైన స్వభావాన్ని గురించి ఆలోచించు. ఆది నుండి మానవుడు ఎల్లప్పుడూ ఆరాధించువాడై ఉన్నాడు. ఎక్కువ మంది ఆది మానవులు ఏదో ఒక అతీతమైన శక్తిని ఆరాధించడానికి చూసేవారు. తన అంతరంగంలో నరునికి అనే భావన ఉంది. అతనికి నైతిక స్పృహ తనలోనే ఉంది. కొన్నిసార్లు ఈ స్పృహ తగినంత పరిశుద్ధం కాని మాట వాస్తవమే, కానీ అది ఎల్లవేళలా అతనిలోనే దాగి ఉంటుంది. నరుని భౌతికమైన దేహాన్ని గురించి ఆలోచించు. మానవ దేహంలో ఏ భాగాన్ని గురించి అయినా జీవితాంతం చదువుతూనే ఉండు. దాని విషయంలో జరిగే పరిశోధనను అంతమొందించలేము. ప్రాణాన్ని గురించి ఆలోచించు. మనం దాన్ని సృజించలేము, అది చనిపోతే తిరిగి బ్రతికించలేము, సంపూర్ణంగా దాన్ని మనం వివరించలేం, పరిపూర్ణంగా దాన్ని మనం అదుపులో ఉంచుకోలేం. మనిషి అనే ఆశ్చర్యమే వాని సృష్టికర్త యొక్క ఉనికిని చాటుతుంది. ప్రఖ్యాతిగాంచిన ప్రొఫెసరు క్లాస్ రూమ్లో ప్రాణం యొక్క ప్రారంభాన్ని గురించి ఉపన్యసిస్తుంటే మనం వింటున్నాం అనుకుందాం కొద్దిసేపు. విజ్ఞాన శాస్త్ర సంబంధమైన పదప్రయోగాలతో తాను ఉపయోగించే వివరణలతో మొత్తానికి అతడు ఏమన్నాడంటే, ఆదిలో ఏదో ఒక రకమైన ఏకకణజీవి ఉంది. అది విస్తరించి పెరిగి అభివృద్ధి చెందింది. ఒక విధమైన సముద్రపు జీవిగా తయారయ్యింది. అది విస్తరించి పెరిగి వృద్ధి పొందింది. చివరిగా కోట్ల కొలది సంవత్సరాలు గడిచే కొలది మానవులు అనబడే జీవులుగా పరిణామం చెందింది. ఆ ప్రొఫెసర్ యొక్క ఉపన్యాసాన్ని వింటుండగా తన సిద్ధాంతం పరిష్కరించలేని 3 సమస్యలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమస్యలు అంత ప్రాముఖ్యమైనవి కావని, అవి ప్రస్తావనకే యోగ్యమైనవి కావని అతడు వాటిని దాటి వెళ్ళిపోయాడు. అయితే ఆ సమస్యలను తీర్చడం అతనికి అసాధ్యం, మరియు అవి అతని సిద్ధాంతాన్ని న్యాయసమ్మతం కానట్టు చేస్తాయి. మొదటి సమస్య, ప్రాణం యొక్క ఆరంభాన్ని వివరించడం. ప్రాణం లేని దాని నుండి ప్రాణం వచ్చిందని తన సిద్ధాంతం ఊహిస్తుంది. ఏమీ లేని దాని నుండి పుస్తకం వచ్చిందని, గొప్ప ప్రేలుడు ఫలితంగా రేడియో వచ్చిందని నమ్మడం అసాధ్యంగా ఉన్నట్టు ఏ వ్యక్తి అయినా కనుగొంటాడు కదా. అలాంటప్పుడు ప్రాణం అనేది పుస్తకం కంటేను, రేడియో కంటేను ఎంతో కాంప్లెక్స్ అయ్యిందే. ఎలాగంటే మనిషి ఒక పుస్తకాన్ని లేదా రేడియోను సృజించగలడు, కానీ అతడు ప్రాణాన్ని సృజించలేడు. అయినా ప్రాణం లేని దానిలో నుండి ప్రాణం వచ్చిందని ఆ ప్రొఫెసర్ మనల్ని నమ్మమంటాడు. అజ్ఞానంగా, అనాలోచనగా అనేకులు నమ్ముతారు. రెండవ సమస్య, ప్రకృతి సూత్రాల ఉనికిని వివరించడం. ప్రకృతి సూత్రాలు శూన్యంలో నుండి వచ్చాయని ఆ ప్రొఫెసర్ యొక్క సిద్ధాంతం ఊహిస్తుంది. మన లోకం ప్రకృతి సూత్రాలచే పాలింపబడుతుంది.
నీ దేహంలోనికి ఏదో ఒక రూపంలో ఆహారాన్ని పంపకపోతే, లేదా నీవు భోజనం చేయకపోతే చనిపోవడం సహజం. ఈ సూత్రాన్ని తప్పించుకోలేవు, అలక్ష్యం చేయలేవు. ఏ నరుడును దీని నుండి మినహాయింపబడడు. నీవు నిద్రించకపోయినట్లయితే నీ దేహం అలసినదై కుప్పకూలిపోతుంది. ఈ ప్రకృతి సూత్రాన్ని నీవు నిలిపివేయలేవు. మరణం అనే ప్రకృతి సిద్ధమైన మరో చట్టాన్ని నీవు జయించలేవు. మానవ మరణం యొక్క విధి 100 పాళ్ళు వాస్తవం. దీనికి ఏ ఆక్షేపణో లేక మినహాయింపో లేదు. ప్రకృతిలోని ఈ చట్టాలు కేవలం సంభవించినవేనని ఆ ప్రొఫెసర్ యొక్క సిద్ధాంతం సూచించుతుంది. 3వ సమస్య, కుటుంబము యొక్క ఉనికిని వివరించడం. మానవ జాతి కుటుంబాలతో నిర్మితమయ్యుంది. దాఖలు చేయబడిన మానవ చరిత్రలో కుటుంబాల ఉనికి లేని కాలాన్ని మనం కనుగొనలేం. పురుషుడు పరిపూర్ణమైన రూపానికి పరిమాణం చెందినప్పటికే స్త్రీ కూడా పరిపక్వానికి పరిణామం చెందినట్టు ఆ ప్రొఫెసర్ల యొక్క సిద్ధాంతం నమ్ముతుంది. వారిరువురి సహవాసం అనుకోకుండానే సంభవించి ఆనందదాయకమైందని, ఆ విధంగా స్త్రీ పురుషుల మధ్య ఉన్న కుటుంబ సంబంధాలు రికార్డు చేయబడిన చరిత్ర ఎంతటిలో కొనసాగాయని అతని సిద్ధాంతం అంటుంది. పురుషుడు స్త్రీకి భిన్నమైనవాడు, స్త్రీ పురుషునికి భిన్నమైనది. అయినా వారు ఒకరికొకరు సరిపడేలా ఒకరై ఉంటారు. అయినా వారిద్దరూ ఒకేసారి పరిపక్వానికి అంది వచ్చి అదే సమయంలో వారు కుటుంబంగా ప్రతిఫలించారని ఆ ప్రొఫెసర్ అంటాడు. మరో విధంగా చెప్పాలంటే కుటుంబం అనేది ఏమీ లేని స్థితిలో నుండి వచ్చిందని అతడు వాదిస్తాడు. అది కేవలం ఆకస్మికమైన సంభవం మాత్రమేనని అతని భావన. ప్రాణం కాని దాని నుండి వచ్చిందని కానీ, శూన్యంలో నుండి ప్రకృతి సూత్రాలు లేక చట్టాలు వచ్చాయని కానీ, లేక మానవ కుటుంబం శూన్యంలో నుండి ఉద్భవించిందని కానీ భావించడానికి మన మనస్సులు అంగీకరించవు. సర్వశక్తి గల వ్యక్తి నరుని సృజించి ప్రత్యేకమైన కారణం కొరకు ఆయన అతనిని భూమి మీద నిలిపాడనేది మానవ ఉనికికి ఒకే ఒక తార్కికమైన మార్గమై ఉంది. తార్కిక వివేచనల వలన మనం ఏ నిర్ణయానికి వచ్చి చేరుకున్నామో దానినే బైబిల్ స్పష్టంగా ప్రకటించింది. బైబిల్ యొక్క మొదటి అధ్యాయంలో మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని దేవుడు అన్నాడు. మానవ జీవము దేవుని జీవంలో నుండి వచ్చిందని బైబిల్ అంటుంది. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను, దేవుని స్వరూపమందు వారిని సృజించను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించను. దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. దేవుడు నరునికి ఆత్మ సంబంధమైన స్వభావాన్ని, తన సొంత పోలికను అనుగ్రహించాడు. స్త్రీ పురుషులతో నిర్మింపబడిన కుటుంబాన్ని సృజించాడు. భూ సంబంధమైన జీవితాన్ని ఏలుబడి చేయడానికి దేవుడు ప్రకృతి సూత్రాలను నిర్మించాడు. మానవ ప్రాణి దైవికమైన ఆలోచనను బట్టి సర్వశక్తుని చేతిలో నిర్మింపబడినట్టు అంగీకరించండని తార్కిక జ్ఞానము ధైర్యముగా మనలను అడుగుతుంది. అందును బట్టి నిస్సందేహంగా నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నదని మనం చెప్పవచ్చు. ఒక మిషనరీ ఒకప్పుడు ఇలా అన్నాడు: ప్రపంచంలోని పలు దేశాల్లో నేను ఉన్నాను, మరియు ప్రతి దేశంలోనూ నేను ఒకే విధమైన అనుభవం పొందాను. ఉదాహరణకు, 2ను 2తో కలిపితే 4 అవుతుందని చిన్నపిల్లలకు నేర్పినప్పుడు వారు ఎల్లప్పుడూ అదే విధంగా బదులిచ్చారు. వారు దాన్ని గురించి ఆలోచించి అది రైట్ అనే నిర్ణయానికి వచ్చారు. వారి మనసుల్లో ఉన్న ఏదో ఒకటి ఆ భావానికి సమీపంగా వచ్చి అది సత్యమని అంగీకరిస్తుంది. అలాగే దేవుడు భూమిని, ఈ విశ్వాన్ని మరియు నరుని సృజించాడని ఈ వివిధములైన దేశ జనులకు బోధించినప్పుడు వారు దాన్ని గురించి ఆలోచిస్తారు. ఈ భావన రైట్ అయి ఉండాలనే తీర్మానానికి వస్తారు. వారి మనసుల్లో ఉన్న ఏదో ఒకటి ఆ బోధన సమీపించి దాన్ని సత్యంగా అంగీకరిస్తుంది. ఇలాంటి ప్రతిక్రియ నేను వెళ్ళిన ప్రతి దేశంలోనూ ప్రతి జన మధ్యను పొందాను. మానవుని యొక్క ఉనికిని గురించి నీవు ఆలోచించినట్లయితే, అంటే అతని ప్రాణము, అతని మేధాశక్తి, అతని ఆత్మ సంబంధమైన స్వభావము, అతని నైతిక స్పృహ మరియు అతని భౌతిక దేహము అనే వాటిని గురించి నువ్వు ఆలోచించినట్లయితే, అతడు కేవలం సంభవించిన వాడు కాడని, సర్వశక్తి గల దేవుని చేతనే సృజింపబడిన వాడని నీవు తప్పక తీర్మానానికి వస్తావు. దీనిని బట్టి దేవుడు నిజంగా ఉన్నాడని నీవు రూఢిగా నమ్మవచ్చు. మానవుని ఉనికి దేవుడున్నాడని రుజువు చేస్తుంది. ముగింపులోనికి వచ్చేసాం.
మనం ఆలోచించిన ఈ 2 రుజువులను గురించి, అంటే లోకం యొక్క రుజువు మరియు మానవుని యొక్క రుజువును గురించి లోతుగా ఆలోచించు. అవి డిమాండ్ చేసే తీర్మానం ఎంత కాదనలేనిది, స్థిరమైనదంటే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు అని బైబిల్ అంటుంది. మరియు మనలను నిర్మించిన దేవుడు ఒక రోజున మనలను తీర్పులోనికి పిలిచి మనం ఎలా జీవించామో దాని లెక్క అడగబోతాడని నమ్మడం కూడా న్యాయమైనదే. ఈ కారణాన్ని బట్టి ఆయన ప్రభు అయిన యేసుని లోకానికి పంపారు మరియు మనకు బైబిల్ని కూడా ప్రసాదించారు. మనం ఇక్కడ ఎందుకున్నాం మరియు మన నుండి ఎదురు చూడబడింది ఏది అనే వాటిని మనం తెలుసుకోవాలని ఆయన కోరుతున్నాడు. ప్రభు అయిన యేసు ఇలా అన్నారు, నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చేవాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. ప్రభు అయిన యేసు బైబిల్ బయలుపరిచే ఆశ్చర్యకరమైన సత్యం ఏమంటే, దేవుడు మనలను తనకు కుమారులనుగా స్వీకరింపబోతున్నాడు. సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను, భూమిని, సర్వ జగత్తును నిర్మించిన దేవుడే తన శాశ్వతమైన కుటుంబంలో నా సహవాసాన్ని వెతుకుతున్నాడు. తన కుమారుని యొక్క సువార్త ద్వారా తన కుటుంబంలోనికి ఆయన నన్ను ఆహ్వానించాడు. ప్రభు అయిన యేసునందలి విశ్వాసం వలన నేను ఆ సువార్తకు లోబడగా, అంటే నా పాపముల విషయమై మారు మనసు పొంది యేసు ప్రభువుగా ఒప్పుకొని క్రీస్తు శరీరంలోనికి నేను బాప్తిస్మము పొందగా నేను ఆయన ఆత్మ సంబంధమైన కుటుంబంలోనికి స్వీకరింపబడ్డాను. లేఖనాల ప్రకారం దేవుడున్నాడని మాత్రమే కాదు, నీవు నిజంగా ఆయన బిడ్డవు కాగలవని కూడా ఎరగవచ్చు. ఆమెన్.